కృష్ణాష్టమి అభిమానమే బంధన. మహాభారతంలోని ఓ కథ. ఈరోజు మనమెన్నో పూజలు, భజనలు, సాధనలు చేస్తుంటాము. అయినా సాధనలో ముందుకు వెళ్ళలేకపోతాము. దీనికి కారణం ఏమిటి? ఒకానొక సమయంలో రాధ తన చెలికత్తెలను తీసుకుని మధుర నుండి బృందావనానికి బయలుదేరి పడవలో వెళ్ళాలని సంకల్పంతో తెల్లవారక మునుపే లేచారు. గుంపంతా పడవలో కూర్చున్నారు. వంతుల ప్రకారం ఒకరి తరువాత మరొకరు తెడ్లు వేసుకుంటూ నడుపుతూ ఉన్నారు. చాలాసేపు చేశారు ఈ డ్రైవింగ్. చేతులంతా నొప్పి వచ్చాయి. తెల్లవారింది. కాని పడవ మధుర రేవులోనే ఉంది. తెల్లవారింది కాబట్టి మధురవాళ్లంతా వచ్చి నీళ్లు ముంచుకుని పోతున్నారు. అది చూసి ఆశ్చర్యంగా ఏమిట్రా దీనికి కారణం? అని చూసుకుంటే ఆ పడవ ఒక కగ్గకు కట్టివేయబడి ఉంది. ఆ కగ్గకు కట్టిన త్రాడును వీళ్లు విప్పలేదు పాపం. అది విప్పకుండా ఎంతసేపు తెడ్లు వేసినా పడవ ముందుకు కదులుతుందా? ఉన్న చోటే ఉంటుంది. అదేవిధంగా మనం ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని జపతపాదులు చేసినా అభిమానంతో కట్టిన మనస్సును విప్పకపోతే చేరవలసిన స్థానమును చేరలేము. ముందు అహంకార మమకారములనే త్రాడును విప్పాలి, త్యాగం చేయాలి. అన్ని విధాలా బంధవిముక్తి గావించుకున్నప్పుడే పూర్ణ మనస్సు ఆవిర్భవిస్తుంది. పూర్ణమనస్సునందు ఎలాంటి దోషములు కనిపించవు. ఈనాడు మనం దుఃఖానికి గురి అవుతున్నామంటే ఎవరో దీనికి కారకులు కాదు, మన భావములే కారణం. మన దోషములే మనకు కష్టాలనందిస్తాయి. ఈ సత్యాన్ని గుర్తించాలి. సత్యము, ప్రేమ, సహనము ఇత్యాది సద్భావములను హృదయంలో నింపుకున్నప్పుడు జీవితమే సుందరమైన నందనవనంగా రూపొందుతుంది. కాని దుర్భావములతో నింపుకున్నప్పుడు జీవితము మలమూత్ర దుర్గంధములతో కూడిన వైతరణి నది గా ప్రవహిస్తుంది. కనుక ఎవరికి వారు గుర్తించుకోవచ్చు, నేను సుందరమైన నందనవనమునా లేక వైతరణీ నదినా అని. దీనిని పరులెవ్వరికీ గుర్తించడానికి వీలుకాదు. ఎవరిది వారికి మాత్రమే తెలుసు. ఎవరికి వారే సాక్షి, ఇంకొకరి సాక్ష్యం అక్కరలేదు. దీనినే ఆత్మసాక్షి అన్నారు. నీవు తప్పు చేసి ఒప్పు చేసినట్లుగా అభినయం చేయవచ్చు. మన అభినయం లోకానికి మంచిగా కనిపించవచ్చు కాని లోపల దోషం మనలను ఎల్లప్పుడూ హింసిస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.